ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 33 మాడ్యూళ్లు ఉండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లో అప్లికేషన్ పెట్టుకునేవారు. అధికారులు వాటిని రిజెక్ట్ చేసేవారు. దీంతో ప్రతిసారి 1200 రూపాయలు చెల్లించి పదే పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ మాడ్యూళ్ల సంఖ్యను 6కు తగ్గించారు. దీంతో అప్లికేషన్లు అప్లోడ్ చేసుకోవడం తేలికవుతుంది. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే డైరెక్ట్ గా ల్యాండ్ ఓనర్ ఫోన్ నెంబర్కే మెసేజ్లు వస్తాయి. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ధరణి పోర్టల్లో ల్యాండ్ డాక్యుమెంట్లు కనిపించేవి కావు, కానీ భూభారతిలో ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో భూ రికార్డులు సరిగా లేకపోవడంతో వీటిని పరిష్కరించడం కూడా అధికారులకు కష్టంగా ఉండేది. ధరణి పోర్టల్ వచ్చాక ఇది మరింత ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అయితే భూభారతి చట్టంలో ఇందుకోసం ఒక మంచి పరిష్కారాన్ని చూపారు. ఏదైనా భూ సమస్య ఉంటే ఎంఆర్ఓ స్థాయిల పరిష్కారం కాకపోతే ఆ పైన ఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రైబ్యునల్లో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. లీగల్ ఇష్యూస్ పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్ను సైతం ఏర్పాటు చేస్తారు.